దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆత్మ ప్రకారముగానే మీరు ప్రార్థన చేస్తే ఈ చర్చి సరిపోదు, ఈ చర్చి సరిపోదు, ఇంకా అభివృద్ధి చెందుతుంది. మీరు ఆల్రెడీ సువార్త ప్రకటిస్తున్నారు. మీరు వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీరందరూ వ్యాపారం పోయినప్పుడు ఖాళీగా ఏముంటలేదు. మీకు చేయనంత, మీకు తోచినంత దేవుని యొక్క పరిచర్యను పంచుకుంటున్నారు పరిస్థితులను బట్టి. హల్లెలూయా. దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్నారు. ఆమేన్. మీరు గడ్డపారలు పట్టుకునే వాళ్ళు కానే కాదు. హల్లెలూయా. గడ్డపారకు జ్వరం వచ్చిందనే వాళ్ళు కానే కాదు. ఆమేన్. హల్లెలూయా. 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 మీరు నాటబడిన వాళ్ళు. ఎక్కడ నాటబడ్డారు? దేవుని ఇంట్లో నాటబడ్డారు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కీర్తన 106 తృప్తిపరుస్తారంట. రమేష్ గారు, మీరు ఏ విషయంలో ఆశపడుతున్నారో ఆ విషయంలో దేవుడు మీకు తృప్తినిస్తాడు. చెప్పండి హల్లెలూయా. దేవుడు తృప్తినిచ్చే జీవితాన్ని జీవించాలి. మనం తృప్తి లేని జీవితం మనకొద్దు. కొంతమందికి ఏసీలు ఉంటాయి, కొంతమందికి రకరకాల పొజిషన్లో ఉండి అనుభవించే స్థానం ఉన్నా వాళ్ళు అనుభవించలేదు. వింటున్నారా? మనం ఏ దానితో, మనకి కూలర్ ఉందా, కూలర్తోనే తృప్తిపడాలి. మనకి ఫ్యాన్ ఉందా, ఫ్యాన్తో తృప్తిపడాలి. మనకి ఫ్యాన్ లేకపోయినా తృప్తిపడాలి. అప్పుడు అన్ని ఒకటేసారి ఫ్యాన్లు అన్నీ వచ్చినాయి. మన తాతల ముత్తాతల కాలంలో ఉన్నాయా? బట్టలే లేదు. బట్టలు ఉన్నాయా? ఆకులు చుట్టుకునే వాళ్ళు, ఆ గోసెలు అటువంటివి కట్టుకునేవాళ్ళు. అసలు మగవాళ్ళకి చొక్కాలే ఉండేవి కదా. వింటున్నారా? ఇంత స్థాయిలో నుంచి మనుషుడు ఎదుగుతూ వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఫ్యాట్ లూజ్ అయిందో టైట్ అయిందో, ఎన్ని టెస్ట్లో కరోనా టెస్టులు చేసినట్టే చేస్తారు బట్టలకి. చదువు. ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. మీరు ఏ విషయంలో ఆశపడుతున్నారు? మీ కొడుకు విషయంలోనా, మీ కూతురు విషయంలోనా, మీ పిల్లల విషయంలోనా? వాళ్ళకు మంచి పొజిషన్లో ఉండాలని ఆశపడుతున్నారా? అయితే ఆ ఆశలో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు. ఆ ఆశలో దేవుడు తృప్తిరైపోతున్నాడు. ఇంకా ఆకలి కొనిన వారి ప్రాణములు, మీరు కరువుతో ఉన్నారట, కరువులో నుంచి దేవుడు విడిపిస్తాడు, మేలుతో తృప్తిపరుస్తాడట. హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు సమృద్ధితో తృప్తిపరుస్తాడట. దేవుడు మీకు తృప్తికరంగా ఉండే జీవితాన్ని ఇస్తాడు. ఇక నుంచి 40 రోజులు మీ జీవితాలు తృప్తికరంగా ఉంటాయట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎలా ఉండబోతున్నారంటే ఆశ కలిగి ఉన్నారు, నాకు అది కావాలని. ఎవరు బాగా ఆశ పెట్టుకొని ఉన్నారు? ఎవరో వాళ్ళు చేతండి. మీకు ఏ విషయంలో ఆశపడి ఉన్నారు? ఏ విషయంలో ఆశ కలిగి ఉన్నారు? చెప్పండి. ఉన్నారా? మీరు ఏ విషయంలో ఆశ కలిగి ఉన్నారు? చెప్పండి రమేష్ గారు. దేవుడు నిశ్చయంగా దేవుడు నేను తృప్తిపరచుగా. ఆమేన్. ఇంకెవరైనా ఉన్నారా? ఏ విషయంలో అయినా బాగుపడుతున్నారా? ఇది కావాలి అనుకుంటున్నారా? చెప్పండి. ఏం కావాలనుకుంటున్నావు అమ్మా? జాగా కావాలనుకుంటున్నావా? ప్రార్థన చేయండి, దేవుడు మీకు ఇస్తాడు. ఇంకెవరైనా ఈ రోజు వచ్చిన వాక్య ప్రకారంగానే మీరు నడుచుకుంటే, మీరు ఏ విషయంలో ఆశపడుతున్నారో, ఏది కావాలనుకుంటున్నారో దేవుడు అది జరిగించబోతున్నాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా? అమ్మో నీకేంది అమ్మా? దేవుడి నిశ్చయముగా నీ ప్రార్థన ద్వారా వాళ్ళని కట్టునుగాక, తృప్తిపరచునుగాక. ఇంకా అమ్మా, ఇది మొదలవును గాక. ప్రారంభమవును గాక. చిక్కులన్నీ తెగిపోవును గాక. ముడులన్నీ ఇప్పుబడును గాక.
దేవుడు మీరు ఇల్లు కట్టుకునే విధంగా అన్నిటినీ సరిచేసి మీకు ఒక ఉన్నతమైనటువంటి విధానంలో నడిపించబడగలిగే తృప్తిని దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమేన్. ఇంకా తృప్తి, దేని విషయంలో మీకు తృప్తి కావాలి? ఇంకెవరికి ఆశలు లేవా? 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 ఏ విషయంలో మీకు ఒక గోల్ లేదా? మరి ఓ ఆమేన్. చూసినావా? ఆశపడలో తృప్తి లేదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఇస్తాడయ్యా, దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఏలయనగా ఆశ గల ప్రాణంలో ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఇంకా ఇంకా ఎవరున్నారు? ఇంకెవరికి ఆశలు లేవా? ఏం ఆశలు లేవా? లేవా? ఆశలేమి లేవా? మంచి కోడలు రావాలని, మంచి అల్లుడు రావాలని ఆశలు లేవా? లేవా? అయ్యా ఈయనకి ఆశలు ఏం లేవంట, ఉన్న దాంట్లోనే తృప్తిపరచండి. ఉన్నాయా? ఏమే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ఆశను దేవుడు తృప్తిపరచును గాక. ఆకలి కొనిన వారికి ప్రాణమును మేలుతో. ఆమేన్. వీళ్ళందరికంటే ఒక వ్యక్తి అనుకుంటున్నారట, ఒక ఆకలి ఉంది ఆయనకి. ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను ఘనమైన పరిచర్య చేయాలని. ఆమేన్. హల్లెలూయా. నేను మంచి పరిచర్య చేయాలనుకుంటున్నారట. నేను ప్రార్థన బాగా చేయాలనుకుంటున్నారట. నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పోవాలనుకుంటున్నారట. నేను ప్రార్థన చేస్తే స్వస్థత కలగాలనుకుంటున్నారట. నేను ప్రార్థన చేస్తే దానికి జవాబు రావాలనుకుంటున్నారట. నేను మంచి పరిచర్య చేయాలి, నేను ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నాకు ఒక పరిచర్యను, ఒక సంఘాన్ని ఇవ్వాలని అనుకుంటున్నారంట. ఎవరు వాళ్ళు ఉన్నారు మన దగ్గర? అట్లాంటి కోరికలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను పరిచర్య చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆడపిల్లలు కానీ ఎవరైనా మంచి పరిచర్య చేయాలని, మంచి పరిచర్య చేయాలని, దేవుని కొరకు ఘనంగా వాడబడాలని. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నారా? దేవుని పని కొరకు పూనుకున్న వారు వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు చేసిన పరిచర్య నేను కూడా చేయాలి అనుకునే విధంగా వాళ్ళ మనసులో ఉన్న భావన అది. అలాగుంటే దేవుడు ఖచ్చితంగా వాళ్ళని తృప్తిపరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుడు వాళ్ళని లేపబోతున్నాడు. దేవుడు వాళ్ళని లేపబోతున్నాడు. దేవుడు వాళ్ళని లేపబోతున్నాడు. దేవుడు వాళ్ళని లేపబోతున్నాడు. దేవుడు వాళ్ళని నిలబెట్టబోతున్నాడు. రాబోయే దినాల్లో వారిని వాడుకొనును గాక. రాబోయే దినాల్లో వారిని లేపును గాక. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే దేవుని కొరకు నేను పని చేయాలని ఎవరైతే ముందుకు అడుగులు వేస్తున్నారో వాళ్ళు లేచి నిలబడిన దేవుడు కార్యాలు చేయబోతున్నారు. దేవుడు వాళ్ళని నిలబెట్టబోతున్నాడు. ఎవరైనా ఉంటే వాళ్ళు లేచి నిలబడండి. నీకు కాయవలసిన కాయలేంటో తెలుసా? మీరు కాయాల్సిన కాయలేంటో తెలుసా? రక్షణ కాయలు. ఆమేన్. ఆమేన్. మీ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి? ఆమేన్. ఒకటే రెండా? నేను రక్షణలోకి నడిపించింది ఒక కాయ, ధర్మవరంలో 2. అయ్యో 4 కాయలే. గలలు గలలు కాయాలి. అవే మీ చెట్లకి గలలు కాయలు ఉండాలి. గలలు ఆ గలకి 10, 20, 30 కాయలు ఉండాలి. అవే ఆ కాయలు ఏ కాయలు? నువ్వు రక్షించిన వామ్మో మన అయ్యగారికి కాయలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఒక్కొక్క గల్ల ధర్మారం నుంచి చొప్ప దగ్గర కొత్తది కావచ్చు. మన అయ్యగారు రక్షించిన కాయలు. ఆమె అదే వెరీ గుడ్. ఆమె తర్వాత మొదటి పేతురు. నేను మొదటి పేతురు వేస్తున్నారా? నిందలు వేస్తున్నారా? ఎందుకు పోతాం చర్చికి, ఏముంది అని నిందలు వేసే వాళ్ళు ఎక్కువ ఇక్కడ. వినండి, చదవండి. మీ సత్ప్రవర్తన మీద అపనింద, ఇంకా మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు
సిగ్గుపడదు. హల్లెలూయా. మీ మీద ఎవరైతే నిందలేస్తారో వాళ్ళు సిగ్గుపడతారంట. మీ మీద ఎవరైతే నిందలు మోపుతారో, లేనిపోయిన నిందలు మీ మీద వచ్చి పడతాయో వాళ్ళే సిగ్గుపడతారంట. మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మీ మీద నింద పడ్డదని, నింద మీ మీద పడ్డదని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు మనోవేదన చెందాల్సిన అవసరం లేదు. మీరు కన్నీళ్లు విడవాల్సిన అవసరం లేదు. మీరు దుఃఖపడవలసిన అవసరం లేదు మీ మీద నింద పడ్డదని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటారట? మీ నిందను దేవుడు ఎలాగ మారుస్తాడు? ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎలా మారుస్తాడు? మీరు సిగ్గుపడే విధంగా దేవుడు చేయడు. దేవుని చిత్తం అలాగున్న ఎడలా కీడు చేసి శ్రమపడట కంటే మేలు చేయని. హల్లెలూయా. ఎవరైనా శత్రువులు నీకు కీడు చేస్తే వాళ్ళకి మీరు మేలు చేయండి. ఎవరైనా మిమ్మల్ని తిడితే వాళ్ళకి మీరు మేలు చేయండి. హల్లెలూయా. ఛాన్స్ వచ్చినప్పుడు కాలుకి వేసి తొక్కకండి. ఆమేన్. మేలు చేయండి. ఎవరన్నా మిమ్మల్ని అవమానపరిచినప్పుడు, హేళన చేసినప్పుడు, సూటి పూటి మాటలు మీతో మాట్లాడినప్పుడు మీరు సహాయమే చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? మిమ్మల్ని అవమానపరిచినప్పుడు మీరు సహాయం చేయండి. మిమ్మల్ని తిట్టినప్పుడు సహాయం చేయండి. వింటున్నారా? హల్లెలూయా. మిమ్మల్ని హేళన చేసినప్పుడు సహాయం చేయండి. మీ దగ్గర దోచుకున్నప్పుడు సహాయం చేయండి. మీ దగ్గర దొంగిలించినప్పుడు సహాయం చేయండి. వింటున్నారా? వింటున్నారా? అన్ని విషయాల్లో సహాయం చేసే బిడ్డలుగా ఉండాలట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మీరు అభివృద్ధి చెందుతారు. మీరు సహాయం చేసే మనసు ఉంటేనే మీరు అభివృద్ధి చెందుతారు. అప్పుడే మీ ప్రాకారంలో దేవుడి ఇంట్లో ప్రాకారంగా మీరు ఉంటారు. ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని మీరు జీవిస్తారు. హల్లెలూయా. నా ఇంటను, నా ప్రాకారంలోని ఒక భాగమును వారికి ఇచ్చదను, కొడుకులు కూర్చులని అనిపించడం కంటే శ్రేష్టమైన పేరు వారికి ఇచ్చారు. హల్లెలూయా. నా దేవుడు మీకు శ్రేష్టమైన పేర్లు ఇస్తారట. మీకు ఏదైతే అవసరం ఉన్నాయో అవసరాలు దేవుడు తీరుస్తారట. మిమ్మల్ని తృప్తిపరుస్తాడట. మీ పిల్లల విషయంలోనో, మీ మనవరాళ్ళ విషయంలోనో, దేవుడు మీ కూతురు విషయంలో గర్భఫలం లేదో ఆ విషయాల్లో దేవుడు గర్భాలు తెరుస్తాడు. దేవుడు పిల్లలు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చొప్పదంలో 5 సంవత్సరాలు అయింది పెళ్ళై. పిల్లలు వాళ్ళకి కలగలేదు, కానీ గర్భఫలం లేదు. ఒక సేవకుడు వచ్చి చెప్పాడంట, దేవుడు నీకు గర్భఫలం ఇవ్వబోతున్నాడని. ఆమె ప్రెగ్నెంట్. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్. 5 సంవత్సరాలు అయిందంట. ఆ తండ్రి మాత్రం ఏమయ్యా అని అంటే ముసి నవ్వులు అవుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మీ పిల్లల విషయాలలో కూడా, మీ కూతురు విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేస్తాడు. విశ్వసించండి. ఆమేన్. మీరు దేవుని ఇంట్లో ఒక భాగం కాబట్టి మీకు ఏది అవసరమో దేవుణ్ణి అడగండి. మీకు ఏది అవసరమో దేవుణ్ణి అడగండి, అది దేవుడు చేసి పెడతాడు. వింటున్నారా? మీకు ఏది అవసరమో దేవుని ఇంట్లో ఒక భాగం. ఒక కుమారుడు తండ్రిని ఏ విధంగా నా అవసరం ఇది అని అడుగుతాడో, నీ అవసరం కొలది దేవుణ్ణి అడగండి. దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. నువ్వు వదిలిపెడితే మేము పోతామన్నా కానీ ఇక్కడ ఏమి లేదు. ఏం లేదు, వెళ్ళేదానికి మీకు ఛాన్స్ లేదు. చూడండి ఎంత మంచిగా వర్షం పడుతుందో. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. మీరు రావటమే దేవుని చిత్తం, వెళ్ళడం కూడా దేవుని చిత్తమే. మీరు సనిగినా గొరిగినా ఏం లేదు. మీరు సనిగితే మీ దగ్గర ఉంచుకోండి. నేను చెప్పేది మీరు చెప్తా. నేను అయ్యగారు అదే అన్నాడు, అద్భుతమ్మాయి గారు. పాస్టర్ అమ్మలందరూ మీరు ఊరికే పాస్టర్ అమ్మలను అడుగుతున్నారని కోపం ఉంచుకున్నారా? కోపం ఉంచుకుంటే మీరు ఉంచుకోండి. నేను వాక్యం చెప్పి నేను వెళ్ళిపోతాను, మీ కోపం మీతోనే ఉండును అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అలాగ దీవించును గాక. ఎలాగా? ఆయన ఇంటిలో ఒక భాగంగా ఉండే విధంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.
మీరు ఏది అడిగితే అది చేస్తున్నారట. ఏది అడిగితే ఇగో మీరు సావునైనా సస్తం కానీ దేవుని కొరకు నిలబడతామని మంచి తీర్మానంతో ఉన్నారు కాబట్టి నా దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. మీరు ఫలిస్తారు. మీరు ఫలించడం మీరు చూస్తారు. చూడండి, మీ పిల్లల ద్వారా కూడా మీరు ఫలిస్తారు. మీరు పడ్డ కష్టానికి ఈ ఫుల్ స్టాప్ అభివృద్ధి దేవుడు ఇవ్వబోతున్నాడు. అందరం కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం.